భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మక్త గ్రామంలో పాల వ్యాపారి ఇంట్లో 2 కోట్ల చోరీ మిస్టరీ వీడింది. పాల వ్యాపారి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రవి డైరెక్షన్ లోనే 6గురు ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే పాల వ్యాపారి తన ఇంట్లో 15 లక్షలు చోరీ అయ్యాయని కంప్లైంట్ ఇవ్వగా చోరీ చేసిన వారు మాత్రం సంచిలో 2.2 కోట్లు ఉన్నాయని చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది. మక్త గ్రామానికి చెందిన పాల వ్యాపారి నాగభూషణం ఈ నెల 22న ఉదయం తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొత్తం 2 కోట్ల నగదు 28 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. కానీ నాగభూషణం దొంగతనం జరిగిన రోజు ఈ కంప్లైంట్ ఇవ్వలేదు. చోరీ జరిగిన 2వ రోజు అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన ఇంట్లో 15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో సీసీ కెమెరాలను పరిశీలించి ఆటో నెంబర్ ద్వారా పవన్, మహేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని నాగభూషణం డ్రైవర్ రవి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. నాగభూషణం వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు రవి చెప్పాడని, రవి చెప్పినందుకే ఈ చోరీ చేసినట్లు పోలీసులకు నేరస్తులు తెలిపారు. నాగభూషణం ఇంట్లో లేని సమయం గుర్తించి రవి సమాచారం ఇవ్వగా ఆటో డ్రైవర్ మహేష్ తో కలిసి చోరీ చేశామని చెప్పినట్లు సమాచారం. వీరికి మరో 4గురు సహకరించినట్లు గుర్తించి అందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నాగభూషణం 15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరు చోరీ చేసిన సంచిలో దాదాపు 2 కోట్లు ఉన్నాయని, మరో నిందితుడు 1.7 కోట్లు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నగదు ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.